నాడు జరగనున్న ఎన్నికల్లో రాజూరా కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోతూ గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర రావడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రాన్ని పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దంటారు. అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేయద్దంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. బండి సంజయ్ గారు అంటారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తోంది, వాళ్ళు కాంగ్రెస్కు రక్షణ ఇస్తున్నారు అని చెప్తారు. అసలు వాస్తవం చూస్తే గత 10 సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం, వాస్తవం అని. దాన్ని కూడా వక్రించే రీతిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కవచంలాగా నిలుస్తున్నారంటే దానికి అర్థరహితం. అట్టనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభల ప్రధాన ప్రతిపక్షం ఎవరు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దానికి కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలు పంపుతాం, అవినీతి నిలయమైంది, ఏటీఎం అయింది, కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇగో జైలు కోతలు, జైలు కోతలు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పంపలే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏటీఎం మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తదితరులు ఉన్నారు. ఇవి వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్ర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని, ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇద్దరు పార్టీలోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట, ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు. ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్, ఒకటే వాణి, ఒకటే బాణి. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు 19 నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు, ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అది ప్రభుత్వము అనేక రకాలు తీసుకున్న కార్యక్రమాలు. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, లేదా 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంధన మిల్లు ఎంపిక ప్రక్రియ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతోటి ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను. ఆ యొక్క విజయోత్సవాల లోపల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాల్గొనాలి. రాబోయే క్షేత్ర స్థాయి లోపల పార్టీని పటిష్టం చేయడం కూడా ప్యారలర్గా ప్రభుత్వ కార్యక్రమాల లోపల వాళ్ళందరూ భాగస్వామ్యం చేస్తాం.